హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు ప్రకృతి పల్లవులు ఛానల్. ఐఎమ్ వెంకట్. నేను మిమ్మల్ని ఈరోజు ప్రపంచంలోనే అత్యంత అందమైనటువంటి ప్రదేశానికి, అట్లాగే అమెరికాలో ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి ఒక ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. మేము కూడా అక్కడికే బయలుదేరామండి. ఈరోజు ఉదయమే బయలుదేరాం. కాలిఫోర్నియా నుంచి ఆ ప్రదేశం 3 గంటలు జర్నీ ఉంటుంది. కంప్లీట్గా ఘాట్లో వెళ్ళాలండి. మొత్తం ఫుల్ ఘాట్ రోడ్లో వెళ్ళాలి. చాలా భూమికి దాదాపు సముద్ర మట్టానికి 3000 నుంచి 13,000 అడుగుల ఎత్తులో మనం ఉంటాము. సరే, మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా బయలుదేరి అక్కడికి వెళ్తున్నాము. ఈరోజు సండే. మరి ఈ ప్రదేశానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, అక్కడ ఉన్నటువంటి అందమైన దృశ్యాలు చూద్దామని మాకు కూడా చాలా చాలా ఉత్సాహంగా ఉత్సుకతతో ఉన్నామండి మేమందరం కూడా. మరి అందరం కూడా వెళ్దాం, చూద్దాం. మా టెస్లా పుష్ప విమానం రెడీగా ఉంది. దాంట్లో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారండి. వెళ్దాం. అదిగోండి, వెళ్తూ మధ్యలో మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దాదాపు 3,000 అడుగులు ఎత్తుకు వెళ్ళిపోయాం పైగా పర్వతాల మీద. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ టెస్లా ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. మధ్యలో అక్కడ ఆగి మా కారుకి ఛార్జింగ్ పెడుతున్నారు మా వాళ్ళు. ఛార్జింగ్ ఒక అరగంట టైం తీసుకుంది. అయితే ఈ ఛార్జింగ్ పెట్టే టైంలో మేము ఇంటి నుంచి మా మిస్సెస్, మా అమ్మాయి వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చారు. ఆ ఫుడ్ అక్కడ ఆ టైంని ఇక్కడ ఉపయోగించుకుని తర్వాత వాష్రూమ్స్ అక్కడ వెళ్ళి అంతా కూడా చూసుకుని వచ్చాం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ ఉండవు, తెలుసు కదా మీకు. కాబట్టి ఎక్కడైతే మనం ఉన్నామో ఆగేమో మధ్యలో అక్కడే ఉంటాయి ఆ ఛార్జింగ్ పాయింట్ల దగ్గర. అట్లా అదిగోండి, ఇవన్నీ టెస్లా కార్లే. ఇక్కడ ఛార్జింగ్ అవుతున్నాయి చూసారా కార్లన్నీ. ఇంకా మధ్యలో ఛార్జింగ్ చేసుకుని ఈ కార్లని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటాయి, వస్తున్నాయి చూసారు. ఇంకా అట్లా ఇక్కడ నుంచి మేము బయలుదేరే ముందు ఇక్కడ బ్యూటిఫుల్ స్పాట్ ఒకటి కనపడిందండి మాకు. ఈ పర్వతాల మధ్యలో ఒక అందమైనటువంటి, ఇది కూడా మేము ఆగింది కూడా చాలా అందమైనటువంటి ప్రదేశం. ఇక్కడ మంచి సీనరీ, అంటే ఆ పువ్వులు చుట్టూ పువ్వులు కనిపిస్తే ఆ చక్కటి గార్డెన్ లాంటిది. అక్కడ కొంచెం ఫోటోలు దిగి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము ప్యాకప్ చేసుకుని ఇంకా ముందుకి వెళ్తున్నాం. దాదాపుగా ఇక్కడికి ఎంత అంటే ఒక 2 గంటలు 2 గంటలు వచ్చాం జర్నీ. ఇంకొక గంటలో మనం మన స్వర్గధామం చేరుకుంటాం. ఆ ప్రదేశం ఏంటో మీకు చెప్తా. చూడండి, మధ్యలో ఇవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒక జైలు కనపడిందండి. వెళ్తుంటే జైలు 1895లో నిర్మాణం చేసిన జైలు అంట ఇది. అమెరికాలో ఉన్నటువంటి జైలు, పర్వత ప్రాంతంలో ఒక నిర్మానుష్యమైనటువంటి పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి జైలు ఇది. మరి దీంట్లో ఎంతమంది ఖైదీలు మగ్గిపోయారో ఏమో కానీ ప్రస్తుతానికైతే ఎవరు లేరు. కానీ ఒక సింబాలిక్గా అక్కడ ఒక మగ ఖైదీ ఒక స్టాట్యూ ఒకటి, తర్వాత అది ఒకే గదిలో 2 పార్టీషన్లు, లెఫ్ట్ సైడ్ ఏమో స్త్రీ ఖైదీ, అటు కుడివైపు ఏమో మగ ఖైదీ పిక్చర్, ఈ స్టాట్యూలు పెట్టారు. సరే, ఇది చూసుకుని ఇక్కడి నుంచి మేము బయలుదేరామండి. ఓకే, ఇక్కడికి వచ్చేసామండి మనం. ఇప్పుడు యోస్మిటీ వెల్కమ్ పాయింట్. ఈ పాయింట్ ఇదిగోండి, ఇదే మనం వెళ్ళబోయేటువంటి ప్రదేశానికి ఎంట్రన్స్ అన్నమాట. చదవండి, యోస్మిటీ అన్నమాట. అది అంటే భూమికి 3,000 నుంచి 13,000 అడుగులు ఎత్తునున్నటువంటి పర్వత శిఖరాలు, తర్వాత మరి అడుగడుగున సాక్షాత్కరించేటువంటి అందమైన జలపాతాలు, సెలయేళ్ళు, అట్లాగే మరి అరుదైనటువంటి ఆదిమవాసి తెగల సహజీవనం, ప్రకృతి ప్రేమికులకు అడుగడుగున ఆనందధామం అండి యోస్మిటీ. ఇక్కడ దాదాపుగా మొత్తం మీద 7,50,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి అతిపెద్ద జాతీయ పార్క్ అండి ఇది. అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద జాతీయ పార్కు అదే యోస్మిటీ.
ఇది అమెరికా ప్రకృతి అందాలలో మేటి యోస్మిటి. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర మన కార్కి ప్రతి వెహికల్కి కూడా $35 ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. అంటే ఇక్కడికి మనకి పాస్ అన్నమాట, అనుమతి పాసు తీసుకుని అక్కడి నుంచి ముందుకి వెళ్తున్నాం. ఇంకా వెళ్ళే కొద్దీ ప్రతిదీ కూడా ఆకర్షణీయమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతిలోకి మనం అలా అలా వెళ్ళిపోతున్నాం. అదిగోండి, మొదటి టనల్లోకి వెళ్ళాం మనం. ఇప్పుడు టనల్స్ ఇలాంటి 3 కేవ్స్ దాటాలండి. 3 కేవ్స్. ఈ దాటినటువంటి కేవ్ పేరు మనకి కెవోనా అనేటువంటి టనల్ దీని పేరు. ఇది మొదటి టనల్ దాటాం. ఇది కాలిఫోర్నియాలోనే అత్యంతమైన పొడవైనటువంటి ఒక టనల్. దీనిలోంచి వెళ్ళగానే ఇక మనకి అత్యద్భుతమైనటువంటి ఒక సీనరీస్, ఒక ప్రకృతి మనకి సాక్షాత్కరిస్తూ ఉంటుందన్నమాట. చూసారా, ఎటు చూసిన అటు ఇటు పర్వతాల సముదాయాలు అన్నమాట. ఇదిగోండి, వెళ్తుంటే మధ్యలో ఒక సెలయేరు లాంటి ప్రదేశం కనిపించింది మాకు. ఈ సెలయేరు ఇలాంటి సహజంగా మధ్య మధ్యలో చాలా ఉంటాయి. అయితే మనం ఊటీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కనిపిస్తాయి కదా, అది ప్రవహించే సెలయేళ్ళు. అయితే ప్రస్తుతానికి ఇదేంటంటే మనం వెళ్ళింది సమ్మర్ సీజన్ అవడంతో ఈ సెలయేళ్ళు ప్రవాహం అంతగా లేదు. కానీ వింటర్లో వెళ్తే కనుక ఇక్కడ విభిన్నంగా ఉంటుందండి. ఇక్కడ వాతావరణం అనేటువంటిది ఇంకా ఒక రేంజ్లో ఉంటుందంట. అయితే మేము వెళ్ళింది సమ్మరు. మా పిల్లలు చెప్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ గతంలో వెళ్ళి ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్తున్నారు, చక్కగా ఆ మంచు కరిగి ఈ సెలయేర్లు చక్కగా గలగల ప్రవహిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతానికైతే వాటర్ లేదు, వాటర్ కొంచెం లైట్గా ఉంది. దాంట్లో కాస్త ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి స్నానాలు చేస్తూ ఉన్నారు. పైనుంచి పర్వత శిఖరాల మీద ఆవరించి ఉన్నటువంటి మంచు కరిగి వచ్చి ఇక్కడికి ఒక జలపాతాల్లాగా మారి వస్తుందంట. మీరు అమెరికా వచ్చి మీ పిల్లల దగ్గర కనుక వెళ్ళినట్లయితే కనుక ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే, ఒక వింటర్లో కనుక మీకు వెళ్ళే అవకాశం ఉంటే తీసుకెళ్ళమనండి. అయితే వింటర్లో మన పేరెంట్స్ ఇక్కడికి రావడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే మామూలుగానే విపరీతమైనటువంటి చలి సాయంత్రానికి ఉంటుంది. ఇక వింటర్లో అయితే మనం ఉండలేం. ఇదిగోండి, ఈ పర్వత సముదాయానికి, అంటే ఈ యోస్మిటి అనేటువంటి ప్రదేశానికి, యోస్మిటి అమెరికా ప్రకృతి అందాల కిరీటి యోస్మిటి. ఈ యోస్మిటి అనే దానికి ల్యాండ్ మార్క్ లాంటి ప్రదేశానికి ఇప్పుడు వచ్చామండి మనం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, అది కూడా నేను ఇప్పుడు చూపించే పాయింట్లన్నీ కూడా చూడండి. ఇక్కడ దీని ఒక పెద్ద ఏకశిలా పర్వతాలండి ఇవన్నీ కూడా. ఏకశిలా పర్వతం అది. ఏకశిలా పర్వతం అంటే అంటే రాళ్ళలో పర్వతాల్లో ఒక బండలుగా ఉంటాయి. దాంతో ఏర్పడినటువంటి భాగాలు మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇదేంటంటే మోనోలిథిక్ రాక్ అంటాం. అంటే ఇది ఒకే ఒక రాక్తో, ఏకశిలతో నిర్మితమైనటువంటి ఫామ్ అయినటువంటి రాక్ అన్నమాట. ఈ ఏకశిల ఒకే ఒక శిల కూడా ఇది ఎల్ క్యాపిటన్ రాక్ అంటామండి దీన్ని. ఎల్ క్యాపిటన్ రాక్. తర్వాత దీంట్లో ఈ శిఖరముల మీద ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకమైన హాఫ్ డోములు తర్వాత ఆకృతిలో ఉండి అవి పూర్తిగా గ్రానైట్తో రూపొందించినవి. అది దీని మీద మనకి ఇచ్చారు. దీని వివరాలన్నీ కూడా డిపిక్ట్ చేశారు. దాదాపుగా 2,50,000 సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ అయ్యింది ఫామ్ అవడం. ఈ గ్లేసియర్స్ చూసారా, అది ఈ శిఖరం మీద అదిగోండి తెల్లగా ఆ విధంగా మంచుతో కప్పబడి ఉంటాయంట. అవి వింటర్లో ఇప్పటికీ ఉన్నాయి. కానీ అప్పుడు స్టార్ట్ అయినటువంటి మొత్తం ప్రకృతి ఆదిలో ఏముందంటే, అప్పుడు విపరీతమైనటువంటి మంచుతో కప్పడి ఉండే. ఇదేంటంటే ప్రస్తుతం ఈ పర్యాటకులు ఎక్కువైపోయి, తర్వాత ప్రజలు ఎక్కువైపోయిన తర్వాత ఇది కొంచెం భూతాపం, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ మంచు అనేటువంటిది అంతగా ఇప్పుడు ఏర్పడలేదంట. ఇవన్నీ కూడా హాఫ్ డోమ్స్ ఆకృతిలో ఏర్పడి ఉన్నటువంటి గ్రానైట్ శిఖరాలండి. అచ్చమైనటువంటి ప్యూర్ గ్రానైట్, అంటే అత్యంత ఖరీదైనటువంటి గ్రానైట్. మీకు మనందరికీ కూడా గ్రానైట్ ఎంత విలువైందో తెలుసు కదా. అదిగోండి, అది కనిపించేది చూసారు. అది మన రాక్ క్లైంబర్స్
అంటే మౌంటనీరింగ్ అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడానికి ఇది అద్భుతమైనటువంటి ప్రదేశం అండి. ఇది ఇంట్లో వచ్చి వింటర్‌లో చక్కగా వాళ్ళు ఔత్సాహికులు ఇక్కడికి వచ్చి వాళ్ళు వాటిని ఎక్కుతూ ఉంటారంట. ఈ రాక్స్ దీని మీద ఆ పర్వతం మీద ఎక్కుతారు. ఎక్కి అక్కడి నుంచి వాళ్ళు అదొక క్రీడ వాళ్ళకి. పర్వతాలు ఎక్కడం, రాక్ క్లైంబింగ్ అనేటువంటి క్రీడ. ఇంకొక స్పాట్‌కి వచ్చాం. ఇక్కడ ఒక కాలువ లాంటి ప్రదేశం ఒకటి ప్రవహిస్తూ ఉంది. కాలువ లాంటిది. ఆ కాలువలో అది కూడా సెలయేరే. దాని మీద వంతెన అది ఉంది. అక్కడ ఈ పర్యాటకులు ఏం చేస్తున్నారంటే ఆపుకుని స్నానాలు చేస్తా ఉన్నారు. స్నానాలు చేసి అక్కడి నుంచి మళ్ళీ ఉన్నటువంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నిటికి కూడా వెళ్తూ ఉన్నారన్నమాట. ఈ పర్వతాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మోనోలిథిక్ రాక్ అన్న జియోగ్రాఫికల్ పరిభాషలో, అంటే ఇప్పుడు ఈ భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్పే పరిభాషలో ఇదిగోండి, ఇది గ్రానైట్ అన్నమాట, ప్యూర్ గ్రానైట్. దీన్ని కటింగ్ చేసి చక్కగా మొత్తం అంతా కూడా బండలు చక్కగా వాటిని కార్వింగ్ చేస్తే కనుక ఒక చాలా ఖరీదైనటువంటి గ్రానైట్తో మనకి బోల్డంత ఆదాయ వనరు అది మనకి వస్తుంది. కానీ ఏంటంటే అక్కడ ప్రస్తుతానికి అది ఇట్లా కింద బండలలాగా అలా ఉన్నాయి. ఆ వెనకాల చూపించినటువంటి పర్వత శిఖరాలన్నీ కూడా ఆ విధంగానే ఫామ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక మధ్యలోకి వచ్చేసాం. ఒక దట్టమైన అటవీ ప్రాంతంలోకి వచ్చాం. ఇక్కడ అటవీ ప్రాంతాన్ని ఏమంటారంటే మారిపోసా గ్రోవ్ అని అంటారండి. ఇక్కడ మారిపోసా గ్రోవ్ అంటారు. ఇందులో రకరకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి. చాలా రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి వృక్షాలు మన ఇక్కడ ఓక్కు, చేపరళ్ళు, తర్వాత సెడారు, వైట్ ఫిర్ మొదలైన చెట్లు ఉంటాయి. అయితే ముఖ్యమైనది వీటిలన్నిటిలో కూడా అత్యంత ఆకర్షణీయమైంది, ప్రత్యేకమైనటువంటి వృక్షం ఏంటి అంటే సెకోవా వృక్షం అండి. ఇది సెకోవా ట్రీస్, సెకోవా చెట్లు ఇవ్వండి. ఇవన్నీ కనిపించేవన్నీ కూడా సెకోవా చెట్లు. వీటి బెరడు నాకు చూసాం కదా, బెరడు చాలా మందంగా ఉండి చాలా భూమి నుంచి బాగా నిటారుగా పెరుగుతాయండి పైకి. వీటిని భూమి మీద ఉన్నటువంటి అతి పెద్ద జీవజాలంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద జంతువు ఏనుగని ఎలా చెప్పుకుంటాం, అట్లాగే దీన్ని కూడా ఒక జీవజాతిగా పరిగణించి దీన్ని భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద జీవరాశిగా కూడా పరిగణిస్తారన్నమాట. ఇది దాదాపుగా వీటి యొక్క వయసు చూపిస్తా చూడండి, మీకు ముందు వస్తాయి. ఇది చాలా విశాలమైన ప్రదేశం అండి. ఇది దాదాపు చెప్పే కదా 7,50,000 ఎకరాల్లో విస్తరించినటువంటి ఒక అభయారణ్యం. ఇలాంటి అభయారణ్యాలను ఏం చేస్తుందంటే అమెరికా నేషనల్ పార్కులుగా ప్రకటిస్తుంది అనమాట. చూడండి, ఇది గమనించండి, చెట్టు ఎంత నిటారుగా పెరిగిందో. ఇది చిన్నది. ఈ విశాలమైనటువంటి అభయారణ్యాలను నేషనల్ పార్కులుగా ప్రకటించి వాటిని కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక వృక్షం, భారీ వృక్షం, సెకోవా వృక్షం నేల మీద పడిపోయి ఉంది. ఇది మరి ఎన్నాళ్ళ కింద పడిందో కానీ ఇది మొత్తం కంప్లీట్గా బులిగిపోయింది అనమాట. బులిగిపోయి అట్లా పడి ఉంది. ఒక మహాభారత యుద్ధంలో ఘటోత్కచుడు పడిపోతే ఎలా ఉందో అలా పడిపోయి ఉంది ఇది. అక్కడ ఈ చుట్టూరు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చెట్లు అండి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది చూడండి ఇక్కడ ఈ వృక్షం, ఇది ఒక మహావృక్షం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక 4-5 మనం చైన్ లాగా చేతులు పట్టుకుని చుట్టూరు దాన్ని మనం ఆలింగనం చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే మనకి అది అమరదండి, మన చేతులకు అమరదు, అంత ఉంది ఇది. దీని వయసు సుమారుగా 1000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల వరకు కూడా ఇవి పెరుగుతాయి అంట. భూమి మీద పెరిగేటువంటి అత్యంత ఎక్కువ కాలం జీవించేటువంటి జీవులు అన్నమాట ఈ వృక్షాలు. ఈ వృక్షాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అడవుల్లో ఉన్నటువంటి సెకోవా వృక్షాలు నుంచి రకరకాల కలప తయారు చేస్తారు. అయితే ఇవి కొంచెం పెలుసుగా ఉంటాయంట.
అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, భూతాపాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చక్కగా వాతావరణ సమతుల్యత కాపాడాలంటే ఈ వృక్షాలు దానికి అవసరమైన అంత ఈ వృక్షాలనంట కాపాడేది. అది బెరడు చూసారా? బెరడు చూపిస్తున్న గమనించండి. ఈ చెట్ల యొక్క బెరడుకి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ వృక్షాల యొక్క బెరడు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా మందంగా, ఒక స్పాంజ్ లాగా మెత్తగా ఉండి చాలా మందంగా ఉంటుందంట. వృక్షానికి లోతుగా చాలా మందంగా ఉంటుంది. ఇది ఒక ప్రొటెక్టెడ్ లేయర్ లాగా దీనికి వృక్షానికి పనిచేస్తూ ఉంటుందంట. ఈ లేయరు అంటే దీనికి ఎలా ఉపయోగపడుతుందంటే ఒక్కోసారి ఈ వైల్డ్ ఫైర్స్ అయినా వస్తాయండి. ఇక్కడ అమెరికా ఫారెస్ట్స్లో పెద్ద అభయారణ్యాలు కదా, పెద్ద అరణ్యాల్లో ఈ వైల్డ్ ఫైర్స్ అని వస్తాయి. అంటే వాటికి అవే ఫైర్ అయిపోయి నిప్పు అంటుకుని నెల తరబడి మండుతూ ఉంటాయి. అలా మండినప్పుడు ఈ వృక్షాన్ని ఆ బెరడు స్పాంజిలాగా ఉన్నటువంటి మెత్తటి బెరడు, మందమైన బెరడు ఏం చేస్తే కాపాడుతుందంట. దాన్ని చెట్టు కాలిపోకుండా పై వరకు అది కాలిపోయి అది ఆగుతుంది. చెట్టుని మాత్రం ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు యోస్మిటీలో మరొక బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చామండి. ఈ చాలా మొత్తం ఈ యోస్మిటీ అన్ని ప్రాంతాల్లోకి ఇది అద్భుతమైనటువంటి లొకేషన్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీన్ని ఇంకా మనకి దగ్గరికి చూపిస్తాను మీకు. అదిగోండి ఆ పైనుంచి వస్తుంది సరే, అది ఒక అద్భుతమైన జలపాతం అండి. అయితే ఇప్పుడు సమ్మర్ వలన కొంచెం అది తగ్గింది, ఫ్లో తగ్గింది. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. దాదాపు 600 అడుగులు ఎత్తు నుంచి పడేటువంటి ఒక ఎత్తైనటువంటి జలపాతం అండి ఇది. ఉత్తర అమెరికాలోని ఎత్తైనటువంటి జలపాతం ఒకటి, జలపాతాలు ఇది కూడా ఒకటి. అక్కడి నుంచి ఇది చాలా తెల్లటి దార కిందగా పడుతుంటే అద్భుతమైనటువంటి దృశ్యం మనకు కనపడుద్ది. అయితే దీన్ని ముద్దుగా ఇక్కడ ఏమంటారంటే బ్రైడల్ వీల్ వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే ఒక కొత్త పెళ్లి కూతురు ధరించినటువంటి ఒక మేలి ముసుగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ విధంగా అన్నారు. కాబట్టి మొత్తం మీద యోస్మిటీ అంటే జీవ వైవిధ్యపు కార్యశాల, ప్రకృతి ప్రేమికులకు పర్ణశాల ఫ్రెండ్స్ ఇది యోస్మిటీ. కాబట్టి మీరు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి అద్భుతమైన ప్రదేశాలు మీకు చూపిస్తూ ఉంటాను. మరి ఈరోజు ఈ మంచి ప్రదేశాన్ని మీకు చూపించినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా ఆనందపడుతూ మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి. మరి మీరు చూసి వాటిని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు ఒక మంచి ప్రదేశాన్ని మీకు చూపించినందుకు చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.